హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా యోసేపు ఒక లైఫ్ లో నుండి ఒక అద్భుతమైన మాటను మనం చూడబోతున్నాం. యోసేపు ఒక లైఫ్ లో ఆయన వస్త్రాన్ని సహోదరులు లాగేయడానికి కారణం ఆయనకు దేవుడు ఇచ్చిన కళ. ఓకే, దేవుడు ఇచ్చిన కళలో ఏం దేవుడు చూపించాడు చూడండి. యోసేపు లైఫ్ లో దేవుడు చూపించిన కళను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వాళ్ళందరూ పొలంలో పనిచేస్తున్నారు, సహోదరులు అందరూ పనిచేస్తా ఉన్నారు. ఆ టైంలో యోసేపు అంటున్నాడు, నా పనులు మాత్రం లేచి నిలబడింది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈరోజు ఈ మాటను వింటున్న కొంతమందితో నేను ప్రవచిస్తున్నాను. నీ ఉన్న స్థలములో, నీ కుటుంబంలో, నీ బంధుమిత్రుల అందరి మధ్యలో ఈరోజు నీ పడి ఉన్నట్లుగా ఉన్నావు. ఆర్థికంగా పడిపోయి ఉన్నావు, ఆత్మీయంగా పడిపోయి ఉన్నావు, అనేక విషయాల్లో పడిపోయి ఉన్నావు. యోసేపు యొక్క పనులు, పడిపోయిన పనులు అదే లేచి చక్కగా నిలబడిన ఎంతమంది నమ్ముతున్నారు? ఈ రోజు ఈ మాటను వింటున్న మిమ్మలను దేవుడు మీ కుటుంబాన్ని, మీ పరిచర్యని చక్కగా లేచి నిలబడినట్లుగా చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఇంకొక మాటను కూడా చెప్తున్నాడు, నా పనులు లేచి నిలవబడింది, మీ పనులన్నీ దానికి నమస్కారం చేసినట్టు పడి ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. నీవు తోకగా ఉండటం కాదు, దేవుని యొక్క చిత్తం ఎడల నీవు తోకగా ఉండటం కాదమ్మా. నీ ఉన్న చోటులో, నీ కుటుంబంలో, నీ కాలేజీలో, నీ పరిచర్యలో నీవు తలగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ రోజు దేవుని సేవకుడుగా నేను ప్రవచిస్తున్నాను. నీ ఉన్న పరిధిలో, నీ ఉన్న పొలములో దేవుడు నిన్ను హెచ్చించి ఉన్నతమైన రీతిలో గొప్ప సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. యోసేపు పనులు ఎలాగైతే నిలవబడి ఉన్నదో నీ కుటుంబంలో, నీ బంధుమిత్రుల అందరి మధ్యలో దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని ఉన్నతముగా నిలవబెట్టబోతున్నారు. నమ్ముతున్న వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబంలో తన ఉన్నతమైన ప్రణాళికను నెరవేర్చి మిమ్మలను సంతోషింపచేయునుగాక. ఆమేన్.